నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో బెస్ట్ ప్రెసిడెంట్ ప్లాటినం అవార్డు గ్రహీత నిడదవోలు రోటరీ క్లబ్ అధ్యక్షులు కీర్తి ఆంజనేయులకు ఘన సన్మానం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం భవనం నందు ఆ సంఘం ఆధ్వర్యంలో బెస్ట్ ప్రెసిడెంట్ ప్లాటినం అవార్డు గ్రహీత నిడదవోలు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కీర్తి ఆంజనేయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అధ్యక్షులుగా విజయవంతంగా పనిచేసి అందరి మన్ననలు పొంది రోటరీ డిస్టిక్ 2020లో బెస్ట్ ప్రెసిడెంట్ ప్రతిష్టాత్మక ప్లాటినం అవార్డును, రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలుకు బెస్ట్ రోటరీ క్లబ్ ప్లాటినం అవార్డు సాధించడంతో పాటు 29 అవార్డ్స్ సాధించారని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తరపున కీర్తి ఆంజనేయులు గారిని ఘనంగా సన్మానించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బలగం అప్పారావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అధ్యక్షుడిగా కీర్తి ఆంజనేయులు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తాము అధ్యక్షుడిగా పనిచేసిన రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలుకి, రోటరీ క్లబ్ అధ్యక్షులుగా ఆంజనేయులకి గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయన్నారు. వారు మన సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉండటం మన అదృష్టమని అన్నారు. కండవిల్లి రంగాచార్యులు మాట్లాడుతూ కీర్తి ఆంజనేయులు పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు ఎంత పట్టుదలగా సేవాభావంతో కార్యక్రమాలు ప్రారంభించారో అదే శ్రద్ధాశక్తులు తన పదవీ కాలం మొత్తం కొనసాగించడం వల్ల ఇంత కీర్తి ప్రతిష్టలు రోటరీ క్లబ్కు మరియు వారికి లభించాయన్నారు. తమకు జరిగిన సన్మానానికి ఆంజనేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో నిర్మల, గంగుమళ్ళ హనుమంతరావు, పొన్న సుబ్రహ్మణ్య శర్మ, సెమంతకమణి, గణేష్, మురళి, పాండురంగారావు, ఎలిపిన శేషగిరిరావు, విశ్వామిత్ర, నరసింహమూర్తి, కె రంగాచార్యులు, గొన్నబతుల రామారావు, గోపిరెడ్డి శ్రీనివాస్, కొత్తపల్లి నాగేశ్వరరావు, పలువురు పెన్షనర్స్, రొటేరియన్స్ పాల్గొన్నారు. కార్యక్రమాలు తర్వాత ముగించుకున్నా కానీ కారణం ఏంటంటే సార్ని మరి దగ్గర అర్జెంట్గా వెళ్ళాలని చెప్పారండి. నిర్ణయం చెప్పారు. వారికి ఎన్నో రకాల పనులు ఉంటాయి కాబట్టి మన ఆంజనేయ గారికి, మన శ్రీమతి గారికి మన సన్మాన కార్యక్రమాలు మనం ముగించు చైర్పర్సన్ అనుభవ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సంఘ అధ్యక్షులు బలగా అప్పారావు గారికి, పాండురంగారావు గారికి, సుధాకర్ గారికి, నా మిత్రులు ఇమ్మీడియట్ ప్రెసిడెంట్ రోటరీ ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారికి, వారి సత్యమల్లి లక్ష్మి గారికి ఇచ్చేసరికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా నేను లోన్కి ఎంటర్ అయినప్పుడు ఎక్కడికి వచ్చారన్న ఆలోచించే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. ఈ బిల్డింగ్ ఇలా తీసుకొచ్చారు. అందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఏ పని చేసినా సమిష్టి కృషి అయితే ఏ అసోసియేషన్ డెవలప్ దానికి క్యారెక్టరిస్టిక్గా కొంతమంది ఉంటారు. అది వాళ్ళ వల్లే ఆ పని అవుతుంది. వాళ్ళు మనం గౌరవించి గుర్తించి చేసుకున్నప్పుడు ఏ సన్మాన డెవలప్ దానికి నిదర్శనం మీ అసోసియేషన్. ఇక సబ్జెక్ట్కి వస్తే మా మిత్రులు కీర్తి ఆంజనేయులు గారు 1997-98లో రోటరీ క్లబ్లో సభ్యత్వం తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు పదవులు ఉన్నా లేకపోయినా క్లబ్లో ఒక యోధులాగా క్లబ్ని ముందుకు తీసుకెళ్తానికి ఆయన కృషి ఎంతైనా ఉంటుంది. ఆయన సెక్రటరీగా 2 సార్లు చేశారు. 1999, 2000 సంవత్సరంలో పెంటపల్లి వెంకటశేఖర్ తోటి వారి ప్రెసిడెంట్ మీకు సెక్రటరీగా చేశారు. అప్పుడు కూడా వీరికి ఆ పోస్ట్కి బెస్ట్ సెక్రటరీ అవార్డు వచ్చింది. అలాగే 23, 24లో కూడా వారు సెక్రటరీగా చేశారు.
ఆయన రోటరీ క్లబ్లో ఏ అసైన్మెంట్ ఇచ్చినా ఆయన ఒప్పుకున్నారంటే మేము దాని గురించి చూసుకోలేం కాదండి. ఫ్రమ్ బిగినింగ్ ఎండ్ వరకు ప్రతి విషయం ఆయన సూక్ష్మంగా విశ్లేషించుకొని దాన్ని 100% సక్సెస్ చేసిన ఏకైక వ్యక్తి రోటరీలో రోటరీ క్లబ్లో పేరు చెప్పాలంటే ఆంజలి గారు. అలాగే ప్రెసిడెంట్ చేయమని గతంలో అడిగారు. నేను నా టైం అవుతే కానీ నేను చేయలేదని చెప్పారు. రిటైర్ అయిన తర్వాత చేస్తానండి అని లాస్ట్ ఇయర్ వారు ప్రెసిడెంట్ చేయడానికి ఒప్పుకున్నారు. అది అవార్డులు ఎందుకు చేయడానికి క్వశ్చన్ కాదండి. ఆయన డిస్ట్రిక్ట్లో మా రోటరీ డిస్ట్రిక్ట్లో ఈ రోజు వరకు 365 రోజులు ప్రతిరోజు కార్యక్రమం చేసిన ఏకైక ప్రెసిడెంట్ అంజలి. ఇలా చూడండి కాండి. ये पढ़ने दे पढ़